ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ విడిగా అనేది వచ్చింది. కింద హ్యాండ్కి చూడండి కట్ వర్క్ వచ్చింది. ఇలాంటి కట్ వర్క్ స్టిచ్ చేయడం చాలా తేలిక, ఎందుకంటే కట్ వర్క్ కింద గ్యాప్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. ఇలా ఉంటేనే మనకి కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేయొచ్చు. హ్యాండ్ వర్క్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు, కానీ వీళ్ళు వద్దన్నారు, మనం షార్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేయమన్నారు. బ్యాక్ పార్ట్ కటింగ్ అన్నది చూడండి చాలా డిఫరెంట్ కటింగ్. ఇది చెస్ట్ లూజ్ ఏమో ఎక్కువ, బాడీ నడు లూజ్ అన్నది తక్కువ. ఇలాంటి కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే ఫిట్టింగ్ అన్నది గమ్ముని సెట్ అవ్వదు. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ, నడుము సన్నంగా ఉన్న వాళ్ళకి గమ్ముని కటింగ్ అన్నది సెట్ అవ్వదు. దీని తాలూకు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు కటింగ్ అనేది బాగా అర్థమవుతుంది. చూడండి షేప్ డాట్ల మధ్య లెవెల్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా వచ్చింది. మనకి షేప్ డాట్లు ఈ రకంగా సమానమైన ఈక్వల్ లెవెల్లోనే వస్తుంది. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుంది. అది ఏ రకంగా కటింగ్ అన్నది మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నది నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో చూస్తే మీకు కటింగ్ డీటెయిల్స్ అనేది పూర్తిగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.